నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే అది లాంగ్ టర్మ్లో పెట్టాలి అంటారు. లాంగ్ టర్మ్లో పెట్టినప్పుడు మనకి పవర్ ఆఫ్ కాంపౌండ్ అనేది యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా తక్కువ టెన్యూర్స్తో మనం బయటకు వచ్చేసాము అంటే అందులో పెట్టి అసలు లాభం ఉండదు అంటారు. అయితే ఈ పవర్ ఆఫ్ కాంపౌండ్ మనకి బాగా రావాలి అంటే ఎక్కడ మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టార్ట్ చేయాలి? ఈ సిప్ ఎక్కడి నుంచి ఏ ఏజ్ వరకు మనం కట్టగలిగితే మనకి మంచి బెస్ట్ రిటర్న్స్ విత్ కాంపౌండ్, అదే పవర్ ఆఫ్ కాంపౌండ్తో మనకు వస్తాయి. డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, పవర్ ఆఫ్ కాంపౌండ్ మనం దీని గురించి చాలా విన్నాం. మనం పవర్ ఆఫ్ కాంపౌండ్ మన ఎప్పుడు కూడాను ఒక అప్పులు అంటే ఎవరి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు చక్రవడ్డీల గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఈ పవర్ ఆఫ్ కాంపౌండ్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? మేడం, ఇది కాంపౌండింగ్ ఎఫెక్ట్ తెలుసుకోవాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మేడం. ఒక 25 years ఏజ్ ఇద్దరు ఉన్నారండి, ఎక్స్ అండ్ వై అన్నారు. ఓకే, ఫస్ట్ ఎక్స్ అనే ఒక కస్టమరు, ఆయన 25 yearsకే సిప్ స్టార్ట్ చేస్తారు ఒక 5,000తో. ఓకే, 12% రిటర్న్స్ ఈజ్ జెన్యూన్ రిటర్న్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో ఆన్ యావరేజ్ తీసుకుంటే 12 to 15% వస్తుంది. మనం కానీ 12% తీసుకుందాం అండి. ఓకే, తీసుకున్నప్పుడు ఆయన ఈ 5,000 అన్న ఆయన 35 years 60 years వచ్చి రిటైర్మెంట్ అంటే 60 years రిటైర్మెంట్ అండి. అంటే 25లో ఉంటే ఆయన 35 years సిప్ కడుతున్నాడు. 5,000 చొప్పున ఎవ్రీ మంత్ 5,000 సిప్ కడుతున్నాడు. 35 years కడుతున్నాడు ఎక్స్ అనే పర్సన్. ఓకే, అంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 21 lakhs అండి. ఓకే, ఆయనకు వచ్చే వాల్యూ 3.24 3 crores 24 lakhs వస్తుంది. అది ఇప్పుడు వై అనే పర్సన్ తీసుకుందాం మేడం. ఓకే, వై పర్సన్ ఏం చేస్తాడు? 25 yearsలో స్టార్ట్ చేయడు. 35 years తర్వాత సిప్ స్టార్ట్ చేస్తున్నాడు. కానీ సిప్ అమౌంట్ 5,000 కాదు, ఇక్కడ 10,000తో స్టార్ట్ చేస్తున్నాడు. 10,000 డబుల్ ద అమౌంట్. ఓకే మేడం, 10,000 సిప్ 25 years రిటైర్మెంట్. అంటే 60 years 35లో స్టార్ట్ చేస్తే 60 yearsకి రిటైర్మెంట్. అంటే 25 years ఇన్వెస్ట్ చేస్తున్నాడు తను. ఓకే, అది కూడా 12% రిటర్న్స్ తీసుకుందాం మేడం. ఆయన ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 30 lakhs అండి. ఆయనకు వచ్చే అమౌంట్ 1.89 1 crores 89. చూడండి, ఈ 1.89 3.24 1.34 డిఫరెన్స్ ఉంది మేడం. అంటే చిన్న అమౌంట్ వేసి లాంగ్ టర్మ్ చేసుకునేటప్పుడు 1,34,00,000 వరకు డిఫరెన్స్ ఉంది. ఓకే, దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. అంటే మీకు వచ్చిన వడ్డీ మీద మీకు ఇప్పుడు 12% వచ్చింది, దాని మీద మళ్ళీ చక్కెర వడ్డీ. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పవర్ అది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పవర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మేడం, చిన్న అమౌంట్ ఇప్పుడు 5,000 చిన్న అమౌంట్ కదా, మళ్ళీ వేసారు. కానీ 35 years వేసాడు. ఆయనకు వచ్చింది ఏంటి? 3.24 వచ్చింది. అది 25 years ఆయన ఎక్స్ వై అన్న ఆయన 25 years ఇన్వెస్ట్ చేశాడు. 10,000 సిప్ అంటే ఎక్కువ సిప్ కట్టాడు. అప్పుడు వాల్యూ ఎంత ఉంది? ఆల్మోస్ట్ 1 point something ఉంది, రైట్? 1.89 ఉంది. సో ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మీకు తెలుస్తుంది క్లియర్గా. ఎవరిదైతే అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే యంగ్ ఉంటారో ఈ తక్కువ డబ్బులతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ కార్పొరేట్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే బ్యూటీ అండి. ఓకే, అదే సార్. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ కాకుండా దీన్ని మనం ఒక బ్యాంక్ ద్వారా కానీ, లేదు అంటే ఒక పోస్టల్ లైఫ్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా కానీ ఇదే అమౌంట్ పెట్టుకోగలిగితే మనకి ఈ టైప్ ఆఫ్ రిటర్న్స్ అనేవి వస్తాయంటారా? రిటర్న్స్ లేదు మేడం. ఇప్పుడు మీరు బ్యాంక్లో కానీ ఎక్కడైనా వేసుకున్నారనుకోండి, మనకి రిటర్న్స్ ఎంత ఉంది మేడం? ఇప్పుడు 6.5 మ్యాక్సిమం. ఇంకో వీడియోలో చూస్తున్నట్టుగా 8.5 మ్యాక్సిమం. అక్కడ కూడా మనకి పవర్ ఆఫ్ కాంపౌండ్ ఏమైనా యాడ్ ఆన్ అవుతుంది? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అక్కడ ఉండదు. అక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇస్తారు మేడం. ఓకే, ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లోనే ఈ పవర్ ఆఫ్ కాంపౌండ్ మ్యాజిక్ కనబడుతుంది. మీకు లాంగ్ టర్మ్లో మీకు చిన్న డబ్బులైనా సరే పెద్ద డబ్బులు కార్పొరేట్స్ కనబడుతుంది. మీ గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. ఓకే
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మధుర.